హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మహాభారతంలో ఒక అసాధారణమైన వ్యక్తి గురించి తెలుసుకుందాము. యుద్ధరంగంలో అతని బాణం గర్జిస్తే మహాయోధులకే భయం వేసేది. సూర్యుని లాంటి తేజస్సు, పర్వతం లాంటి గౌరవం. కాని అతని హృదయంలో మాత్రం ఒక బాధ దాగి ఉండేది. అతడే అంగరాజకర్ణుడు. అతను జన్మించిన క్షణం నుంచే విధి అతనితో ఆట ఆడింది. రాజకుమారుడిగా పుట్టిన సాధారణ రథసారథి కొడుకుగా పెరిగాడు. అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. కాని సమాజం అతని జన్మనే చూసింది. సూతపుత్రుడు అనే ఒక్క మాట ప్రతిసారి అతని హృదయాన్ని గాయపరిచేది. కాని అందరూ అవమానిస్తున్న సమయంలో ఒక్క మనిషి మాత్రం అతనిలోని యోధుడిని గుర్తించాడు. అతడే దుర్యోధనుడు. గౌరవం కోసం ఎదురు చూసిన కర్ణుడికి దుర్యోధనుడు ఇచ్చింది రాజ్యం కాదు, గుర్తింపు. ఆ రోజు నుంచి కర్ణుడు తన ప్రాణం కన్నా స్నేహానికే విలువ ఇచ్చాడు. యుద్ధానికి ముందు కుంతి ఒక నిజాన్ని చెప్పింది. నువ్వు పాండవుల అన్నయ్యవని. అప్పుడు కూడా కర్ణుడు తన స్నేహితుడిని వదల్లేదు. జన్మ మనిషిని గొప్పవాడిని చేయదు, తన మాట మీద నిలబడే గుణమే అతన్ని మహానుభావుడిని చేస్తుంది. అందుకే కర్ణుడు ఇప్పటికీ మహాభారతంలో అత్యంత గౌరవనీయుడిగా నిలిచిపోయాడు. మీరు అయితే కర్ణుడి స్థానంలో ఉంటే స్నేహాన్ని ఎంచుకుంటారా లేక ధర్మాన్నా? కామెంట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.